ఎంగేజ్మెంట్ రిక్రూట్మెంట్ కి సంబంధించి 21,413 వేకెన్సీస్ కి సంబంధించి ఈ యొక్క జాబ్స్ కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అనేది ఇంకా మనకి జస్ట్ 2 డేస్ మాత్రమే టైం ఉంది. మనకి 3rd March తోటి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎండ్ అయితే కాబోతుంది. సో కాబట్టి ఇంకా ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకోలేదో సో వీలైనంత తొందరగా ఈ రోజే మాక్సిమం అప్లై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి మీకు రేపు కానీ ఎల్లుండి కానీ మీకు సర్వర్ అనేది బిజీగా ఉంటుంది, వెబ్సైట్ కూడా ఓపెన్ కాకపోవడం, మనకి ఎలాంటి ఇష్యూస్ అయితే మీరు చూస్తూ ఉంటారు మీరు కంపల్సరీగా. సో కాబట్టి మీరు లాస్ట్ డేట్ ఎల్లుండి వరకు అయితే వెయిట్ చేయొద్దు. సో మ్యాక్సిమం ఈ రోజే ఎవరైతే ఇంకా ఫీ పేమెంట్ కానీ ఇలాంటి చేయని వాళ్ళు ఉంటే సో మీరు కంప్లీట్గా అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసే ప్రయత్నం చేయండి. మీరు అప్లై చేశారా లేదా, అప్లికేషన్ సబ్మిట్ అయిందా లేదా అని చెప్పేసి కూడా మీరు ఇక్కడ వెబ్సైట్లో Stage 2 అని చెప్పేసి ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిందా లేదా అని చెప్పేసి కూడా మీరు తెలుసుకోవచ్చు. అక్కడ నుంచి మీరు సబ్మిట్ అయితే సో మీరు అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు అనమాట. అయితే ఒక జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి మనకి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎప్పటి వరకు మనము వెయిట్ చేయొచ్చు ఈ జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఫలితాల గురించి అంటే మనకి ఈ యొక్క March 3rd అయితే అప్లికేషన్ అనేది అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అలాగే మనకి ఎడిట్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. సో మనకి ఎడిట్ ఆప్షన్ వచ్చేసి ఎప్పటి నుంచి ఓపెన్ అవుతుంది అంటే ఎడిట్ ఆప్షన్కి సంబంధించి ఆ యొక్క ప్రాసెస్ అనేది మనకి March 6th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో March 6th రోజు అలాగే మీరు 7th అండ్ అలాగే 8th ఈ 3 డేస్లో మీరు అప్లికేషన్ ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఎడిట్ అనేది చేసుకోవచ్చు. మీకు ముందు చెప్తాను అప్లికేషన్లో మనము ఏమేమి చేంజెస్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారనేది. సో మీరు కంపల్సరీగా ఈ 3 డేట్స్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఆ 3 డేట్స్లో మీరు మీకు నచ్చినటువంటి రోజు అప్లికేషన్లో ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఎడిట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మనకి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు డిక్లేర్ చేస్తారనేది కూడా ఇదే వీడియోలో చెప్తాను, ఎగ్జాక్ట్ డేట్ కాబట్టి వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. సో ముందుగా మనకి ఒక గుడ్ న్యూస్ చెప్తానని చెప్పాను కదా మీకు జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి, ఆ గుడ్ న్యూస్ ఏంటి అది కూడా చూద్దాం. చాలా మంది కామెంట్ సెక్షన్ లో ఈ యొక్క జీడీఎస్ రిక్రూట్మెంట్ కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ లో అసలు మనము ఏమేం చేంజెస్ చేసుకోవచ్చు అని చెప్పేసి చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళ కోసమే స్పెషల్లీ ఒక వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ లో మనకి ఏమేం చేంజెస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అంటే మీరు అప్లికేషన్ సబ్మిషన్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు ఒకవేళ ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే March 6th నుంచి స్టార్ట్ అవుతుంది కదా ఎడిట్ ఆప్షన్. ఆ రోజు నుంచి మీరు ఏంటంటే మీరు అప్లికేషన్లో ఏదైతే సబ్మిషన్ చేస్తారో దాంట్లో ఫాదర్ నేమ్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు ఏదైనా మిస్టేక్ చేస్తే. అలాగే డేట్ ఆఫ్ బర్త్, సో డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి అలాగే జెండర్, సో మేల్ ఆర్ ఫీమేల్ అని చెప్పేసి ఉంటుంది. ఒకవేళ మీరు మేల్ అయి ఉండి ఫీమేల్ ఇస్తే మాత్రం ఆ యొక్క జెండర్ ఏమైనా మిస్టేక్స్ చేసినా చేంజెస్ చేసుకోవచ్చు. అలాగే కమ్యూనిటీ, సో కమ్యూనిటీ అంటే క్యాస్ట్. సో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి యూఆర్ అని చెప్పేసి ఓబీసీ దగ్గర చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో అక్కడ మీరు ఏదైనా క్యాస్ట్ కానీ మిస్టేక్స్ చేస్తే ఆప్షన్ మీరు చేంజెస్ చేసుకోవచ్చు. అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మీరు ఏ సర్కిల్లో 10th క్లాస్ అనేది పాస్ అయ్యారంటే ఏ స్టేట్లో మీరు 10th క్లాస్ పాస్ అయ్యారని చెప్పేసి అక్కడ క్వశ్చన్ అడుగుతుంది కదా రిజిస్ట్రేషన్ పేజ్లో, అదేమైనా మిస్టేక్స్ చేసినా కూడా అది కూడా మీరు చేంజెస్ చేసుకోవచ్చు. అలాగే ఇయర్, మీరు 10th క్లాస్ అనేది ఏ ఇయర్లో పాస్ అయ్యారో ఇయర్ అనేది ఏదైనా మిస్టేక్స్ చేస్తే అది కూడా చేంజెస్ చేసుకోవచ్చు. అలాగే ఆధార్ కార్డుకి సంబంధించి ఆధార్ నెంబర్ ఉంటుంది కదా, సో ఆధార్ నెంబర్ ఏదైనా మిస్టేక్ ఎంటర్ చేసినా కూడా అది కూడా చేంజెస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే 10th క్లాస్కి సంబంధించి మనము ఏమేమి లాంగ్వేజెస్ చదువుతాం, మన తెలుగు వాళ్ళం నార్మల్గా ఇంగ్లీష్, హిందీ, తెలుగు ఈ 3 లాంగ్వేజెస్ అనేవి మనము చదువుతాం కాబట్టి సో చాలామంది ఇక్కడ కూడా మిస్టేక్స్ చేశారు. అప్లికేషన్ చేసేటప్పుడు ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ ఇవ్వడం కానీ ఇంగ్లీష్ ఇవ్వడం కానీ ఇలానే చేస్తారు. మీరు కంపల్సరీగా మన తెలుగు వాళ్ళైతే మాత్రం ఈ 3 లాంగ్వేజెస్ అనేది అక్కడ మీరు ఆ లాంగ్వేజెస్ స్టడీడ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీరు ఈ విధంగా ఇంగ్లీష్, హిందీ, తెలుగు అని చెప్పేసి ఆ విధంగా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే వెదర్ ఎంప్లాయిడ్ అని చెప్పేసి ఒక క్వశ్చన్ ఉంది. సో మీరు ఎంప్లాయ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో మీరు ఒకవేళ ఆల్రెడీ ఎంప్లాయ్ అయినట్లయితే ఎస్ పెట్టేసి మీరు ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారో ఎంటర్ చేయాలి. ఒకవేళ కాకపోతే నో అని చెప్పేసి అక్కడ మీరు సెలెక్ట్ చేసి సరిపోతుంది. ఇది ఒకవేళ మిస్టేక్స్ చేస్తే ఎడిట్ చేసుకోవచ్చు. అడ్రస్ డీటెయిల్స్, సో చాలామంది అడ్రస్ డీటెయిల్స్కి సంబంధించి కూడా మిస్టేక్స్ చేశారు. సో అడ్రస్ ఏమైనా మీరు మిస్టేక్స్ చేస్తే అది కూడా ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఫైనల్గా ఇది చాలా ఇంపార్టెంట్. సో చాలామంది అడుగుతున్నటువంటి ఎడిట్ ఆప్షన్లో దీని గురించి ఏంటంటే మనము స్టేట్ చేంజెస్ చేసుకోవచ్చు అని చెప్పేసి అడుగుతున్నారు. మనకి స్టేట్ చేంజెస్ చేసుకోవడానికి అవకాశం అనేది లేదు. మీరు ఏదైతే పర్టికులర్ స్టేట్ సెలెక్ట్ చేసుకుంటారో ఆ స్టేట్లో డివిజన్ మాత్రమే మీరు చేంజెస్ చేసుకోవచ్చు. అంటే మీరు ఒకవేళ తెలంగాణ సెలెక్ట్ చేస్తే ముందు మీరు కరీంనగర్ అప్లై చేస్తే ఇప్పుడు నిజామాబాద్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా మీరు స్టేట్ మాత్రమే డివిజన్ మాత్రమే
చేంజెస్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. స్టేట్ అనేది చేంజెస్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉండదు. సో ఇది గమనించాలి అందరూ కూడా. ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్తానని చెప్పాను కదా, ఈ యొక్క జీడీఎస్ రిక్రూట్మెంట్కి సంబంధించి, ఈ యొక్క జీడీఎస్ ఉద్యోగాలకి సంబంధించి సాలరీస్ అనేవి మనకి భారీ స్థాయిలో అయితే ఇంక్రీజ్ అయితే చేయబోతున్నారు. ఎవరైతే జాయిన్ అయ్యారో అలాగే కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళు ఉన్నారో సో అందరికీ కూడా ఇది వర్తిస్తుంది. సో మనకి ఏదైతే ప్రజెంట్ టీఆర్సీఏ టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్సెస్ స్లాబ్ ఏదైతే ఉందో సో దాని ప్రకారం మనకి 12,000 ఉంది కదా. సో ఇక్కడ మనకి 12,000 ఉన్నటువంటి దాన్ని ఇంక్రీజ్ అయితే చేయబోతున్నారు. ఇంకోటి ఏంటంటే మీకు వర్కింగ్ అవర్స్ని కూడా ఇంక్రీజ్ అయితే చేయబోతున్నారు. ప్రజెంట్ మనకి 3 to 4 అవర్స్, కొన్ని ప్లేసెస్లో 4 to 5 అవర్స్ ఉంది కదా, అది మనకి దాదాపు 7 to 8 అవర్స్ అయితే చేయబోతున్నారు. అంటే మనకి మార్నింగ్ 10కి వెళ్తే ఈవినింగ్ 5 వరకు అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనకి సాలరీ వచ్చేసి 30,000 వరకు అయితే ఇంక్రీజ్ అయితే చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇది మనకి ఆల్రెడీ నేను ఎవరైతే రీసెంట్లీగా పోస్టల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేటువంటి హయ్యర్ అఫీషియల్స్ ఉంటారో పెద్ద పెద్ద హోదాల్లో సో వాళ్ళ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది నేను తీసుకోవడం అయితే జరిగింది. సో మనకి అతి త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్గా మనకి నోటీస్ని కూడా రిలీజ్ అయితే చేయబోతున్నారు. సో కాబట్టి ఎవరైతే జీడీఎస్కి సంబంధించి జాబ్ అనేది ఎవరైతే వస్తుందని చెప్పి హోప్స్గా పెట్టుకున్నారో సో వాళ్ళు ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఒకరు వస్తే మాత్రం మీకు ఫర్దర్గా ప్రమోషన్ ఆపర్చునిటీస్కి సంబంధించి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే సాలరీ వచ్చేసి మనకి చాలామంది సాలరీ దగ్గర కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. మనకి నోటిఫికేషన్లో 12,000 14,000 అని చెప్పేసి ఇచ్చారు కదా. సో అది మనకి జస్ట్ టీఆర్సీఏ ఏదైతే స్లాబ్ ఉందో దాని ప్రకారం ఇక బేసిక్ పే స్కేల్ ఉంటుంది. సో దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మీకు డిఏ కూడా యాడ్ అవుతుంది. అది మనకి ప్రజెంట్ 2025 ప్రకారం అయితే 6,300 రూపీస్ అనేది ఉంది. అది మనకి 12,000 యాడ్ చేసుకుంటే దాదాపుగా మీకు 18,000 వరకు అయితే మీకు స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. కాబట్టి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. శాలరీస్ని కూడా త్వరలో ఇంక్రీజ్ అయితే చేయబోతున్నారు కాబట్టి సో చాలా అంటే చాలా మార్పులు అయితే చేయబోతున్నారు మనకి పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి. కాబట్టి సో ఇది ఒక గుడ్ న్యూస్ గానే చెప్పుకోవచ్చు. సో మనకి జీడీఎస్ రిక్రూట్మెంట్ కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్. సో మీకు రిజల్ట్స్ డేట్ విషయానికి వచ్చినట్లయితే మాత్రం సో మనకి ఎడిట్ ఆప్షన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత 20 నుంచి 25 డేస్ టైం అనేది తీసుకుంటారు ఈ ప్రాసెస్ చేయడానికి. అంటే మనకి దాదాపుగా మార్చి 30 వరకు అయితే రిజల్ట్స్ అనేవి వచ్చే అవకాశం అనేది ఉంది. సో మీకు ఫర్దర్గా ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీకు వీడియో అయితే చేస్తాను.